హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు గోల్డ్ ఎలా సేవ్ చేయాలి, అలాగే గోల్డ్ స్కీమ్స్ చాలా వచ్చేసాయి కదా, వాటిలో ఏ స్కీమ్ జాయిన్ అవ్వాలో, గోల్డ్ని కాయిన్గా తీసుకోవాలా లేదా ఆర్నమెంట్గా తీసుకోవాలా అనే విషయాన్ని చిన్న చిన్న టిప్స్తో పాటు నేను పర్సనల్గా ఫాలో అయ్యే కొన్ని విషయాలను కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాకుండా ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతాను అనే విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, గోల్డ్ ఎప్పుడూ కూడా ఆర్నమెంట్స్ ప్లస్ కాయిన్స్ రెండింటి రూపంలో కూడా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే కాయిన్స్ వచ్చేసి ఉపయోగపడతాయి. ఆర్నమెంట్స్ మనకు డైలీ వేసుకోవడానికి యూజ్ అవుతాయి. గోల్డ్ స్కీమ్ తీసుకున్నప్పుడు కాయిన్స్ తీసుకోకుండా ఓన్లీ ఆర్నమెంట్స్గా తీసుకోవడం మంచిది. ఎందుకంటే స్కీమ్ వల్ల వేస్టేజ్ తగ్గుతుంది కాబట్టి. కాయిన్స్ అయితే మనం మంత్లీ కొంత అమౌంట్ను సేవ్ చేసి కూడా తీసుకోవచ్చు. పైగా కాయిన్ యొక్క వేస్టేజ్ 2% మాత్రమే కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. కానీ ఆర్నమెంట్స్ యొక్క వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్ టు 18% వరకు కూడా మనం ఆర్నమెంట్స్ యొక్క వేస్టేజ్ని తీసుకోవచ్చు. అంటే నేను చెప్పేది మ్యాక్సిమం కాదండి, మినిమం 18% వరకు ఉంటుంది. పెద్ద షోరూమ్స్లో అయితే అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. కాబట్టి స్కీమ్లో జాయిన్ అయ్యి తీసుకోవడమే మంచిది. ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు కాయిన్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఏంటంటే, మనం ఏదైనా ల్యాండ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి కొనేటప్పుడు మనకు అమౌంట్ షార్టేజ్ అవుతూ ఉంటుంది కొన్ని టైమ్స్లో. కాయిన్స్ అయితే ఇలాంటప్పుడు ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం పెద్ద నగలను కొనేటప్పుడు కూడా కాయిన్స్ని వేసి మనం పెద్ద నగలు చేయించుకోవచ్చు. అదేవిధంగా కానీ పెద్ద ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు మనం ముందుగా తీసుకున్న కాయిన్స్కి 3% GST కట్టాలి. అలాగే అవి ఎక్స్చేంజ్ చేసి తీసుకున్న ఆర్నమెంట్స్కి కూడా 3% ట్యాక్స్ కట్టాలి. అంటే మనం టోటల్గా 6% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అందువల్ల మీరు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి పెద్ద నగలను కొనడం మంచిది. కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి పెద్ద నగలను తీసుకునేటప్పుడు మాత్రమే మనకు యూజ్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా స్కీమ్లో జాయిన్ అయ్యి గోల్డ్ కాయిన్స్ కొనకండి, ఆర్నమెంట్స్గానే తీసుకోండి. మంత్లీ మీరు సేవ్ చేసిన మనీతోనే గోల్డ్ కాయిన్స్ చిన్నగా తీసుకోండి. ఇప్పుడు మంత్లీ గోల్డ్ కాయిన్స్ ఎలా కొనాలి అంటే, మీరు ఒకేసారి గోల్డ్ కాయిన్స్ కొనాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మంత్ వచ్చి మన దగ్గర ఒక 2000 ఉందనుకోండి. ఒక 3 months వెయిట్ చేసి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు. అలాగా మన దగ్గర ఎప్పుడు మనీ ఉంటుందో అలాంటప్పుడు కొంచెం అమౌంట్ని సేవ్ చేసి గోల్డ్ కాయిన్గా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. గోల్డ్ కాయిన్గా సేవ్ చేసి పెట్టడం వల్ల మనకు 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం పెద్ద నగగా తీసుకునేటప్పుడు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మనం ల్యాండ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, మన పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి,
మనం ఇంకా ఏదైనా అవసరాలకి కూడా గోల్డ్ కాయిన్ని క్యాష్ చేసుకోవచ్చు. అలాగే పాత నగలను కూడా మనం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ కంటే కూడా ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. గోల్డ్ ఆర్నమెంట్స్ని ఎప్పుడూ కూడా వెంటనే ఎక్స్చేంజ్ చేయకూడదండి. అంటే ఒక 1 ఇయర్ వాడటం, 2 ఇయర్స్ వాడటం, 3 ఇయర్స్ వాడి తిరిగి మోడల్ బాగలేదని మార్చడం మంచిది కాదు. దీనివల్ల వేస్టేజ్ రూపంలో చాలా ఉంది. గోల్డ్ కాయిన్స్కి వేస్టేజ్ ఎంత ఉంటుందని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎప్పుడూ కూడా గోల్డ్ కాయిన్స్కి 2% వేస్టేజ్ ఉంటుందండి. అంటే మనం ఎన్ని గ్రాములైతే గోల్డ్ కాయిన్స్ కొంటున్నామో వాటి మీద 2% వేస్టేజ్ ఉంటుంది. అలాగే 3% జిఎస్టీ ట్యాక్స్ మనం కట్టాల్సి వస్తుంది. అది మనం ఎంత తీసుకున్నా సరే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్కి అయినా కూడా 2% వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ జిఆర్టీలో గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి పర్ మంత్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అప్ టు 18% వరకు కూడా ఇందులో వేస్టేజ్ లేదండి. కానీ మనం ఇప్పుడు మంత్లీ ఎంత అమౌంట్ అయితే పే చేస్తున్నామో అది 11th మంత్లో టోటల్గా యాడ్ అయ్యి ఒక అమౌంట్ వస్తుంది. ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటే ఆ రేటుకి మాత్రమే మనం గోల్డ్ని తీసుకోగలుగుతామన్నమాట. అంటే గోల్డ్ పర్సంటేజ్ రూపంలో యాడ్ అవ్వదు, మనకు ఓన్లీ అమౌంట్గానే ఉంటుంది. స్కీమ్ ఎండింగ్లో మాత్రమే మనం తీసుకున్న రోజు ఎంత గోల్డ్ రేట్ ఉంటుందో ఆ రేటుకి ఎన్ని గ్రాములు వస్తుందో దానిని మాత్రమే మనం తీసుకోగలుగుతాము. కానీ వితౌట్ వేస్టేజ్ అప్ టు 18% వరకు వేస్టేజ్ ఉండదు. ఈ వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్